క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యొక్క ఉదయకాల సమయంలో ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనం అందరం కూడా కలిసి ధ్యానించుకుందాం. మొదటి దినవృత్తాంతములు గ్రంథము 22వ అధ్యాయము 16వ వాక్యము మనం ధ్యానించుకుందాం. లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకు ఉన్నవి, కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అనే మాట ఈరోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉంటాడు. అవునండి, ఈరోజు నువ్వు ఏ పని అయితే ప్రారంభించాలనుకుంటున్నావో ఆ పని పూనుకోమని దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నాడు. నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు, నిన్ను ఉత్సాహపరుస్తున్నాడు. నువ్వు చేయాలి అనుకునేటటువంటి పని ఏదైతే ఉందో అది నువ్వు ప్రార్థించి ప్రారంభించు. పనిని నువ్వు పూనుకో, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ పనుల్లో అనేక మంది నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, అనేక మంది విరోధంగా నీకు నిలబడచ్చు, అనేక మంది నీ యొక్క పనిని ఆపాలని, నీ అభివృద్ధిని ఆపాలని, నువ్వు చేసే క్రియలో మరి నిష్ఫలం అయ్యేలాగా అనేక మంది ప్రయత్నాలు చేయొచ్చు. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఉత్సాహపరుస్తూ మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, నువ్వు పని పూనుకో, నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేసే పనిలో ఇంతకుముందు అనేక సార్లు ప్రయత్నించి ఓడిపోయినటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. అది ఏ పని అయినా సరే, ఒకవేళ ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అనేటటువంటి ఆశయమే, లేకపోతే ఒక వివాహ సందర్భంలో, ఒక శుభకార్యము చేసేటటువంటి సందర్భంలో అనేక మంది నీకు వ్యతిరేకంగా ఉండి నీ పనిని విజయవంతంగా కాకుండా వాళ్ళు అడ్డుకున్నారేమో. అయితే ఈరోజు దేవుడు నీతో పాటు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు ధైర్యముగా పని పూనుకో, పని ప్రారంభించు. నువ్వు అనుకునేది చేయాల్సిన బాధ్యత ఈరోజు నుంచి నువ్వు ప్రారంభించు. నేను నీకు తోడుగా ఉంటాను. ఎందుకంటే వాక్యం చెప్తా ఉంది, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవ్వడూ లేడండి. ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఏ మనుషుడు నీ ముందు నిలబడలేడని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు యెహోషువతో మాట్లాడాడు. నేను నీకు తోడుగా ఉన్నాను. దేవుడు తోడుగా ఉన్నాను అంటే దేవుని యొక్క దూతలు, దేవుని ప్రత్యక్షత, దేవుని సన్నిధి, దేవుని ఆత్మ నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఏ మనుషులు నిన్ను ఆటంకపరచలేరు, నిన్ను ఇబ్బంది పెట్టలేరు. ఒకవేళ వాళ్ళు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా సరే వాళ్ళందరూ విఫలమైపోతారు, నువ్వు విజయం పొందుకుంటూ ఉంటావు. కాబట్టి ఈరోజు నువ్వు ధైర్యంగా పని పూనుకో, నువ్వు పని జరిగించాల్సినటువంటి పని ఏదైతే ఉందో నువ్వు ప్రార్థించు. పరలోకమందున్న మా తండ్రి, ఇదిగో ప్రభు, ఈ పనిని నేను ప్రారంభిస్తున్నాను నాయన. ఈరోజు దేవా, అనేక సార్లు చేసి విఫలమయ్యానయ్యా, దేవా ఫెయిల్ అయిపోయాను ప్రభు. ఈరోజు నాయన నువ్వు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో నేను ప్రారంభిస్తున్నాను. నువ్వు నాకు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా. ఆటంకంగా ఉన్న శక్తులన్నిటిని మీరు దూరపరిచి దేవా ఈ పనిలో విజయాన్ని దయచేయమని నువ్వు నమ్మి విశ్వాసం ఉంచి దేవుణ్ణి ముందుంచి నువ్వు కార్యం ప్రారంభించు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడండి. నా దేవుడు, ఈ మాట ఇస్తున్నటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన మాట ఇచ్చాడంటే ఆయన మాట తప్పుడు, ఆయన తప్పక నీకు తోడుగా ఉంటాడు. నువ్వు చేసేటటువంటి పనులలో నువ్వు విజయాన్ని చూడబోతున్నావు. అనేక మంది నిన్ను ఎగతాళి చేసినారు, అవమానపరిచినారు, నిన్ను ఎవరైతే నిందించారో వారందరి ముందు దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడండి. నువ్వు చేసే పనిలో నీకు దేవుడు తోడుగా ఉండి నీకు విజయాన్ని దయచేయబోతున్నాడు. కాబట్టి నువ్వు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి ప్రారంభించు. నీ పని నువ్వు పూనుకో, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఊహించిన దానికంటే, నీ ఆలోచనల కంటే నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళిపోతావు. అవునండి, ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దావీదు అనేటటువంటి భక్తుడు ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నటువంటి పరిస్థితిలో ఆయన ఎప్పుడు ఊహించుండడు, నేను రాజునవుతానని, మహారాజునవుతానని ఎప్పుడు ఆలోచించుండడు. అయితే దేవునికి ఇష్టంగా ఉన్నాడు, దేవుని పనులు ప్రారంభించి వాటన్నిటిలో విజయం పొందుకుంటున్నటువంటి వ్యక్తి. కాబట్టి దేవుడు అతన్ని ఎలా చేశాడంటే, మరి అతను ఎన్నటికీ ఊహించిన రీతిగా, అతను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి రీతిగా దేవుడు అతన్ని మరి సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించి ఇశ్రాయేలులకు మరి అభిషేకించబడిన మొదటి రాజుగా దావీదు గారిని ఉంచారు. ఈరోజు నువ్వు కూడా ధైర్యంగా పని పూనుకో, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ప్రారంభించు. దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో నడవడం ప్రారంభించు.
దేవుడు నీ పనిలో తోడుగా ఉంటాడు. నీకు అసాధ్యమైనది ఏది లేకుండా, ఏది అసాధ్యం లేనటువంటి దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు చేసిన ప్రతిదీ సఫలమవుతుంది. దేవుడు నీకు తోడుగా ఉండే గొప్ప విజయాలతో దేవుడు నిన్ను నింపి, నిన్ను, నీ కుటుంబాన్ని, నీకున్న యావదిని దేవుడు ఆశీర్వదించి దీవించి బలపరచునుగాక. నువ్వు చేసే పని దేవుడు తోడుగా ఉండే నీ పనిని సక్సెస్ఫుల్గా, విజయవంతంగా దేవుడు నీకు తిరిగి వాటిని బహుమానంగా నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు విశ్వసించినట్లయితే నాతో పాటు ప్రార్థించు. దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. దేవా, ధైర్యంగా పని పూనుకో అంటున్నావు తండ్రి, మీకు స్తోత్రాలు. నువ్వు పని పూనుకో, నేను నీకు తోడుగా ఉంటానన్నా. దేవా, నువ్వు నాకు తోడుగా ఉండి నడిపించండి నాయన. నాకు కావాల్సినటువంటి నాయన సహాయాన్ని మీరు దయచేయండి ప్రభు. అనేక సార్లు ప్రయత్నించి విఫలమై ఫెయిల్ అయినాను నాయన. ఈరోజు ప్రభు మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో నేను ప్రార్థనతో ప్రారంభిస్తున్నాను. దేవా, మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో అందరైతే నాయన ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థిస్తున్నారో, ఏ పనులైతే వారు ప్రారంభించడానికి పోతున్నారో నాయన, ఆ పనులన్నిటిలలో మీరు తోడుగా ఉండి వారికి విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.